హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? ఈ మధ్య నా వీడియో చూసిన ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశారు ఏంటంటే కామెంట్లో, మేడం పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి వీడియో ఏదైనా చేసి పెట్టండి అని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే ఇది చాలామందికి ఎంతో అవసరమైన విషయం. అంతేకాకుండా మనందరికీ తెలుసు, టుడేస్ children are the tomorrow's citizens. అండ్ ఇప్పుడు పిల్లలు తాలూకా మానసిక స్థితి, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు పెరుగుతున్న విధానం, వీటన్నింటి మీదే ఆధారపడి ఉంది కంప్లీట్ ఫ్యూచర్. అంటే అది కేవలం పిల్లల తాలూకా పర్సనల్ విషయమే కాదు, పర్సనల్ లైఫే కాదు, తల్లిదండ్రుల తాలూకా ఫ్యూచర్, అలాగే ఈ దేశం తాలూకు ఫ్యూచర్ కూడా అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయవలసి ఉంటుంది స్టూడెంట్స్. అయితే ప్రతి పిల్లలు కూడాను వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎడ్యుకేషన్ పరంగా వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నింటి కోసం ఆలోచిస్తూ ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తయారవుతున్నారా? ఇది ప్రతి పేరెంట్స్ ఆలోచించవలసిన విషయం. ఎస్ ఫ్రెండ్స్, మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నీ అందిస్తూ ఉంటుంటాం ఫెసిలిటీస్. అంటే వాళ్ళకి కావాల్సిన బుక్స్, బ్యాగ్స్, ఫీజెస్ కట్టడం, ఫుడ్ టైంకి అందించడం, ఇవన్నీ. అయితే ప్రతిరోజు ఈ ఉరుకులు పరుగులు జీవితంలో మన పిల్లలకి అందించవలసిన మోరల్ వాల్యూస్, అలాగే వాళ్ళని వాళ్ళు అన్ని పరిస్థితుల్లో కూడాను ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకునే శక్తిని, అలాంటి ఆలోచన విధానాన్ని, అలాగే ఏ విషయమైనా కూడాను ప్రాక్టికల్గా ఆలోచించి ఇన్ టైంలో సరైన డెసిషన్ తీసుకునే క్వాలిటీని పెంచడానికి మనం ఏమైనా చేస్తున్నామా అన్నది ఒక క్షణం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే తల్లిదండ్రులుగా అది మన తాలూకా బాధ్యత. చిన్నప్పుడు మనం మన పిల్లల మైండ్లో వేస్తున్న బీజాలే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మహావృక్షాలుగా ఎదుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక విషయం ఇక్కడ తెలియజేస్తున్నా. మేము చిన్నప్పుడు, అంటే నేను జస్ట్ కాలేజ్ స్టడీస్ టైమ్ అండ్ మా తమ్ముళ్ళు స్కూల్ చదువుతున్న రోజులు అవి. ఒకరోజు మా నాన్నగారు మా ముగ్గురిని కూర్చొని పెట్టి ఒక విషయం అన్నారు. అవేంటంటే, మీరు జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మంచి వాళ్ళుగా ఉండాలి అని. అలాగే కుటుంబంలో ఏ ఒక్కరు తప్పు చేసినా కూడా దాని ప్రభావం పూర్తి కుటుంబం మీద పడుతుంది. అలాగే ఒకరు మంచి పని చేసినా కూడా దాని ప్రభావం కూడా పూర్తి కుటుంబం మీద ఉంటుంది అని. ఈ మాటలు వినడానికి చిన్నవే, కానీ అందులో ఎంతో లోతైన అర్థం ఉంది. సో ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది పేరెంట్స్కి? అలాగే అటువంటి ఆలోచనలు ఎంతమంది చేస్తున్నారు పేరెంట్స్? ఇవి కూడా మనం ఒకసారి చూసుకోవాలి. మన పిల్లల జీవితాలు అద్భుతంగా, ఆనందంగా ఉండాలి, వాళ్ళ జీవితాంతం ఎంతో హ్యాపీగా ఉండాలి అంటే సడన్గా ఏదో అయిపోతే అలాగ అవ్వదు కదా. చిన్నప్పటి నుండే మనం వాళ్ళని అలా తయారు చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ అనగానే ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏంటంటే, either ఇటు పిల్లలు అటు పేరెంట్స్ కూడా మంచి స్కూల్స్, మంచి కాలేజెస్ జాయిన్ చేసి మంచి మార్క్స్, ర్యాంక్స్ తెచ్చుకొని ఇంజనీర్, డాక్టర్ ఆర్ ఎనీ అదర్ థింగ్ ప్రొఫెషన్లో సెటిల్ అయిపోతే అయిపోయింది లైఫ్ అని. కానీ వాటన్నింటికీ కూడా బేస్ ఏదైతే అవసరమో దానికోసం ఎక్కువగా ఆలోచించడం జరగడం లేదు. అయితే ఏంటి బేస్ అంటే, బ్యాలెన్స్డ్ అండ్ పీస్ఫుల్ మైండ్ సెట్. అలాగే జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడాను ఇవన్నీ నార్మలే, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇవన్నీ ఉంటూ ఉంటాయి, కాబట్టి నేను బెటర్గా దీన్ని డీల్ చేస్తా అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్. ఇవి ఎంతమందికి ఉంటున్నాయి? మనం చూస్తూనే ఉన్నాం డే టు డే లైఫ్లో ఎంతోమంది పెద్ద
ఫేమస్ పర్సన్స్ కూడాను సూసైడ్స్ చేసుకోవడం, అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం చేస్తున్నారు. ఎందుకంటే మేబీ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవుతూ ఉండొచ్చు, కానీ పర్సనల్గా, రిలేషన్స్ పరంగా, ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియక, పాపం ఈ పరిస్థితి ఇలాగే ఉండదు, మారుతుంది అన్న విషయం కూడా ఆలోచనలోకి రాక ప్రాణాలే తీసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అంతవరకు వాళ్ళు సాధించిన సక్సెస్ అంతా ఏమి ఇచ్చినట్టు వాళ్ళకి కదా ఫ్రెండ్స్. కాబట్టి పిల్లలు వాళ్ళ చదువుకి సంబంధించి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, అఫ్కోర్స్ మన సాయి శక్తుల, మన ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మంచి స్కూల్స్లో వేయడం, సరైన ఎడ్యుకేషన్ అందించడం కూడా ఒక భాగమే, కానీ అదొక్కటే కంప్లీట్ లైఫ్ కాదు. దాంతోపాటు అన్ని విషయాల్లో కూడాను పిల్లలకి ఒక అవగాహన అంటూ కల్పించాలి. అయితే అన్ని విషయాలు అంటే ఏంటి అని ఆలోచిస్తే ముఖ్యంగా 5 విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 5 విషయాలు కానీ పర్ఫెక్ట్ అయితే, ఈ 5 విషయాల్లో కానీ సరైన అవగాహన ఉంటే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు ఎవరైనా కూడా. అయితే ఏంటి 5 అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్, సెకండ్ వచ్చి రిలేషన్స్, థర్డ్ వచ్చి కెరియర్, ఫోర్త్ వచ్చి మనీ, అండ్ ఫిఫ్త్ వచ్చి స్పిరిచువాలిటీ. ఎస్ ఫ్రెండ్స్, అయితే ఈ విషయాలన్నీ పిల్లలకి ఎందుకు అన్న ఆలోచన కూడా మీకు ఇప్పుడు రావచ్చు. చిన్నప్పుడు మనం వేస్తున్న బీజాలే పెద్దవై వృక్షాలుగా మారతాయని అనుకున్నాం కదా. హెల్త్ విషయంలో ఎంతమంది పిల్లలు కాన్షియస్గా ఉంటున్నారు, ఎంతమంది పేరెంట్స్ వాళ్ళకి అందిస్తున్నారు ఆ కాన్షియస్నెస్. మార్నింగ్ లేచాం, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి. అయితే ఎవరికి ఏది అవసరం, ఏది అవాయిడ్ చేయాలి, ఏది యాడ్ చేసుకోవాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు కదా. అదే ఆలోచించి హెల్దీ ఫుడ్ ఏదైతే వాళ్ళని బాడీ లైట్గా ఉంచి మైండ్ని బ్రైట్గా చేస్తుందో అలాంటి ఫుడ్ మనం అందిస్తున్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. అలాగే రిలేషన్స్కి వచ్చేటప్పటికి ఎంతసేపు స్కూల్స్, ట్యూషన్స్ వచ్చిన తర్వాత గ్యాడ్జెట్స్కి మాత్రమే పిల్లలు అలవాటు అయిపోతూ ఉన్నారు. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, సోషల్ లైఫ్లో ఎలా బెటర్గా డెవలప్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు అన్నది అసలు ఆలోచనలకి ఉండదు ఎక్కువ మందికి. ఎందుకంటే అటువంటి అవకాశమే మనం కల్పించడం లేదు కదా. ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అంటే లేదు, పలానా క్లాసెస్ ఉన్నాయి, లేదా పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే లేదు, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలా ఒక రొటీన్ రోబోటిక్ లైఫ్ అలవాటు అయిపోతుంది మ్యాక్సిమం పిల్లలకి. పాపం చాలామందికి 24 గంటల్లోని ఒక అరగంట, గంట కూడా ఫిజికల్ వర్క్ అన్నదే లేకుండా పోతుంది. ఆటలని, ఎక్సర్సైజ్ అని, వాకింగ్ అని ఇవేవి లేకుండా కంప్లీట్గా స్టడీస్ డిఫరెంట్ కోర్సెస్. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఎంత అయితే వాళ్ళకి ప్రెషర్ అందిస్తున్నామో ఫ్యూచర్లో రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే ఫిజికల్గా, మెంటల్గా కూడాను ఎంత ఎబిలిటీ ఉంది పిల్లలకి, దాన్ని బట్టి ఏ ఏజ్కి మనం ఏది అందించాలి వాళ్ళకి, అవన్నీ కూడాను తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. మనం మరీ ఓవర్ బర్డెన్ చేసేసి వాళ్ళన్నీ నేర్చేసుకోవాలి ఒకేసారి అని చెప్పి వాళ్ళని అందులో పెట్టేసి వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితి కూడా మనం కల్పించడం లేదు అంటే మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నానేమో పిల్లల విషయంలో అన్నది ఎవరికి వాళ్ళే ఒకసారి ఆగి ఆలోచించుకోవాలి. అలాగే కెరియర్, పిల్లలకేం కెరియర్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కదా అని కొంతమంది కనిపించవచ్చు. క్లాస్ 9th వచ్చేసరికి ఏ పిల్లలకైతే వాళ్ళ జీవితం పట్ల ఒక క్లారిటీ వస్తుందో, ఫ్యూచర్లో నేనేం చేద్దాం అనుకుంటున్నాను అన్న ఆలోచన వస్తుందో, ఖచ్చితంగా వాళ్ళు అటువైపే ఫోకస్ పెట్టి దానికి సంబంధించిన విషయాలన్నీ నేర్చుకుంటూ అలానే ముందుకు వెళ్తూ ఉంటూ ఖచ్చితంగా వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవుతారు. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో క్లాస్ 9th నుండి నేను ఏవేవైతే అనుకున్నానో, నా లైఫ్ ఎలా ఉండాలనుకున్నానో, నా మ్యారేజ్ విషయం అవనండి, జాబ్ విషయం అవనండి, పిల్లల విషయం అవనండి, ఇవన్నీ కూడా నేను ఎలా అయితే విజువలైజ్ చేసుకుంటూ వచ్చి ఉన్నానో
ఇప్పుడు అలానే నేను జీవిస్తున్నా. కాబట్టి కొంచెం పిల్లలకి ఆలోచించుకునే అవకాశం, సమయం కూడా ఇద్దాం. వాళ్ళతో ఇవన్నీ మాట్లాడుతూ ఉందాం. అప్పుడు వాళ్ళలోనే దాగి ఉన్న అద్భుతమైన శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. సో నేను ఎటువంటి లైఫ్ అయితే లీడ్ చేస్తూ వచ్చానో ప్రజెంట్ నా పిల్లలకు కూడా నేను అలానే గైడ్ చేస్తూ ఉన్నా. వాళ్ళు కూడా మిగతా పిల్లల కంటే చాలా డిఫరెంట్గా అండ్ మెచ్యూర్డ్గా ఆలోచించడం, మాట్లాడడం, పనులు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో నేను ఆ డిఫరెన్స్ చూస్తున్నాను నా పిల్లల్లో. నేను అందుకే నా పిల్లలతో పాటు మిగతా పిల్లలకు కూడాను సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను ఎవ్రీ ఫ్రైడే. వారానికి ఒక రోజు కానీ వాళ్ళ శక్తిని వాళ్ళు తెలియజేస్తూ, వాళ్ళు ఏమి చేయగలరో జీవితంలో, వాళ్ళ ఎంత పవర్ ఉందో వాళ్ళకి జస్ట్ గుర్తు చేస్తూ ఎంకరేజ్ చేస్తే అద్భుతాలు చేస్తారు జీవితంలో. ఎస్ ఫ్రెండ్స్, ఇది 100% ష్యూర్. ఎందుకంటే అటువంటి డెవలప్మెంట్ నేను నా పిల్లల్లో చూస్తున్నా. మా బాబు క్లాస్ 9th ఉన్నాడు, పాప 4th స్టాండర్డ్లో ఉంది. మా బాబుకి అంటే ఒక 1 year బ్యాక్ మ్యాథ్స్ అన్న, సోషల్ స్టడీస్ అన్న ఫియర్ ఉండేది. ఎందుకంటే మ్యాథ్స్ ఫార్ములాస్ కరెక్ట్గా గుర్తుండవు, అది చేయడం కష్టం అన్న ఫీలింగ్ ఉండేది. అలాగే సోషల్ స్టడీస్లో ఎస్పెషల్లీ హిస్టరీలో డేట్స్, నేమ్స్ అవన్నీ గుర్తుంచుకోవడం అవ్వదు, కష్టం అని అనుకుంటుండేవాడు. కానీ నేను ఎప్పుడైతే పిల్లలకు సంబంధించిన సెషన్స్ స్టార్ట్ చేశానో, వాడు కూడా అందులో అటెండ్ అయ్యాడు. నెమ్మదిగా ఆ ఫియర్ అంతా పోయి ఇప్పుడు మ్యాథ్స్ అంటే వాడి ఫేవరెట్ సబ్జెక్ట్. అలాగే హిస్టరీలో కూడాను ఎటువంటి ఫియర్ లేకుండాను అన్నీ చక్కగా గుర్తుంచుకొని, ఇదేం లేదమ్మా జస్ట్ స్టోరీ లాగా అంతే అన్న డైలాగ్స్ తన నోటి నుండే వస్తున్నాయి. అంతేకాకుండా తనకి స్టేజ్ ఫియర్ ఉండేది. అండ్ అఫ్కోర్స్ పాటలు బాగానే పాడతాడు తను. డ్యాన్స్ అవన్నీ కూడా నా వల్ల అవ్వదు, నేను చేయలేను అన్న ఫీలింగ్ ఉండేది. కానీ క్లాసెస్ అవి వినడం, అందులో నేను చెప్తున్నవన్నీ అర్థం చేసుకోవడం, యాక్టివిటీస్ చేస్తూ ఉండడం వల్ల ఒకరోజు సడన్గా స్కూల్ నుండి వచ్చి ఏమన్నాడంటే, అమ్మ మాకు యాన్యువల్ ఫంక్షన్ అవుతుంది, మేము గ్రూప్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా, కాస్ట్యూమ్స్ అవి తీసుకోవాలి అని అన్నాడు అనమాట. సో వినగానే ఐ వాజ్ జస్ట్ సర్ప్రైజ్డ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏదైతే ఆ ఫియర్ ఉండేదో, ఇన్ఫీరియారిటీ ఉండేదో, నా వల్ల డ్యాన్స్ అవ్వదు, నేను చేయలేను, ఇది నా పని కాదు అని, దాన్ని ఓవర్కమ్ చేసి తన మట్టుకు తనే డెసిజన్ తీసుకొని గ్రూప్ వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం రెడీ అయిపోయి, ఎక్కడ కాస్ట్యూమ్స్ దొరుకుతాయి ఏంటి అవన్నీ వాళ్ళే అరేంజ్ చేసుకున్నారనమాట. ఇంతకన్నా ఏం కావాలండి మనకి? పిల్లలు వాళ్ళకి ఏది కరెక్ట్, మేము ఏం చేస్తాం, ఏం చేయగలం, ఇలాంటివన్నీ కూడాను ఆలోచించి డెసిషన్స్ తీసుకోగలుస్తున్నారు ఈ ఏజ్ నుండే. అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చేయరు కదా. ఇది బాబు విషయం. అలాగే పాప విషయానికి వస్తే, తను 3rd స్టాండర్డ్లో ఉండేది. వాళ్ళకి కాంపిటీషన్స్ అయ్యాయి. ఫ్రాక్ జంప్లో తను పార్టిసిపేట్ చేసిందనమాట. తను చెప్తుంది అది అయిపోయిన తర్వాత తనకి అఫ్కోర్స్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ప్రైజ్ వచ్చి తీసుకొని వచ్చిన తర్వాత, అమ్మ ఇదిగో నాకు ప్రైజ్ వచ్చింది అని చెప్పి అప్పుడు చెప్తుంది ఎందుకు అసలు ఆ ప్రైజ్ వచ్చిందో రీజన్. అదేంటో తెలుసా? అమ్మ నువ్వు క్లాస్లో చెప్తుంటావు కదా అందరికీ, ఏదైనా మనం ప్రయత్నించాలి లాస్ట్ వరకు, ఖచ్చితంగా మనం అది సాధిస్తామని, నేను అదే చేశానమ్మా అన్నదన్నమాట. ఆ పాప ఏజ్ ఎంత అండి? 8 years. ఓకే, నేను నా మెంటీస్కి, అంటే నేను విమెన్ కోసం క్లాసెస్ చేస్తున్నా, పిల్లల కోసం క్లాసెస్ చేస్తున్నా, ఈ క్లాసెస్ చేస్తునేటప్పుడు వినడం, అర్థం చేసుకోవడం ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి తను ఏంటనుకుందంట, ఆ ఫ్రాగ్ రేస్ అంటే ఆ కాంపిటీషన్లో కూడాను నేను ఎలాగైనా కూడా దీన్ని గెలవాలి, మా అమ్మకి నా ప్రైజ్ చూపించాలి, నేను ట్రై చేస్తాను నా లెవెల్ బెస్ట్ అంటే ఆన్ గోయింగ్ తనకి తనే చెప్పుకుందన్నమాట, నేను ఎలాగైనా గెలాలి అన్నది. సో ఇలా అందులో విన్ అవ్వడం అయింది, ఆ ప్రైజ్ కూడాను తీసుకురావడం అయింది. అయితే ఇక్కడ ప్రైజ్ పెద్ద మ్యాటర్ కాదు, కానీ 8 సంవత్సరాల వయసులోనే ఇలా ఆలోచించగలిస్తే వాళ్ళకి ఇంకా మనం కానీ ఇన్ టైంలో సరైన గైడెన్స్ ఇస్తూ సైన్ అప్ చేస్తూ ఉంటే ఎంతో బెటర్ పర్సన్స్గా తయారవుతారు. కాబట్టి మనం మన పిల్లలకు సంబంధించి ఏదైతే వాళ్ళకి అందించాలో ఆలోచన విధానం, డెసిషన్ మేకింగ్, వాళ్ళ పవర్ని వాళ్ళకి తెలియజేయడం, ఇవన్నీ కానీ చేస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా తయారవుతారు వాళ్ళు. అలాగే మనీ సంగతికి వచ్చేటప్పటికి, పిల్లలకి మనీ విషయంలో ఏం చెప్తాం మనం అనుకుంటాం. అలాగే చాలామంది ఏమనుకుంటారంటే
ఫైనాన్షియల్గా మేము చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ముందు నుంచి, కాబట్టి మా పిల్లలు అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, వాళ్ళకి ఎటువంటి లోటు ఉండకూడదు అని పిల్లలు అడగకుండానే అన్ని తెచ్చి ఇవ్వడం, వాళ్ళకి అన్నీ సమకూర్చడం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నా, ఎంత అప్పుల్లో ఉన్నా, ఎంత ఒంట్లో బాగోపోయినా అవేవి కూడా పిల్లలకి చెప్పకుండా వాళ్ళని పువ్వుల్లా చూసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం మర్చిపోతున్నాం. కోర్స్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, అవసరమైనవన్నీ అందించాలి, కానీ దానికోసం మనం ఎంత కష్టపడుతున్నామో కూడా వాళ్ళకి తెలియాలి. ఎస్ ఫ్రెండ్స్, నేనైతే అలానే చేస్తా. మనం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా ఎలా వస్తుంది, దానికి ఎంత టైం మనం స్పెండ్ చేయవలసి వస్తుంది, అలాగే ఎంత కష్టపడవలసి వస్తుంది, ఇదంతా కూడా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళు ఏవైనా కొనాలి అన్నప్పుడు దానికోసం కొంచెం ఆలోచింపజేయడం. ఇది ఇప్పుడు మనకి ఎంత అర్జెంట్, అవసరమా లేదా, ఒకవేళ అది నిజంగా అవసరం, దానివల్ల అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగం ఉంది, మన డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుందంటే అది ఎంత ఖర్చు అయినా కూడా పర్వాలేదు. అంటే అఫ్కోర్స్ మన స్తోమతని బట్టి. లేదు అది పెద్ద అవసరం లేదు, జస్ట్ ఫన్ కోసమో ప్లెజర్ కోసమో అయితే ఇప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టి అది కొనడం అంత అర్జెంటా, మీరే డెసిషన్ తీసుకోండి అని ఫైనల్ డెసిషన్ వాళ్ళకే వదులుతామాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఓకే ఇది ఇంత రేటు, ఇది వద్దులే అమ్మా, ఇంకోటి తీసుకుందాం మనం, లేకపోతే ఇది ఇప్పుడు అంత అర్జెంట్ కాదులే చూద్దాం నెక్స్ట్ అను, ఇలా. దాంతోపాటు వాళ్ళకి చిన్న కిట్టి బ్యాంక్స్ ఇచ్చి మీరు అందులో మనీ సేవ్ చేయండి అని కొంచెం కొంచెం అమౌంట్, కాయిన్స్, చిన్న నోట్స్ అలా అప్పుడప్పుడు ఇవ్వడం చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా భద్రంగా దాన్ని దాస్తూ ఉన్నారు డబ్బుల్ని. ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే వాళ్ళకి పర్సనల్గా, లేదా ఎవరైనా బర్త్డేస్ వచ్చాయి ఏదైనా గిఫ్ట్ కొనాలంటే దాని నుండి తీసి అమ్మ ఇది నేను దాచిన డబ్బుల నుండి కొనేసి ఇస్తాను అని చెప్పడం, ఎంత తీస్తున్నారో చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉండి వాళ్ళని ఓకే అని చెప్పినప్పుడు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్, అంటే నేను దాచుకున్న డబ్బులతో నేను కొంటున్నానన్న ఒక ఫీల్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం చిన్నప్పటి నుండే నేర్పిస్తే పిల్లలకి పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా మనీ మేనేజ్మెంట్ విషయంలో కూడా వాళ్ళకు పర్ఫెక్షన్ వస్తుంది. ఏది అవసరం ఏది అవసరం లేదు, ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ఆలోచించుకోగలరు. అలాగే 5th వన్ వచ్చి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. జనరల్గా ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే ఆధ్యాత్మికత అంటే అది కేవలం పెద్దవాళ్ళకి, ఏజ్ అయిపోయిన వాళ్ళకి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి, వాళ్ళకి అప్పుడు ఏ పని ఉండదు కాబట్టి ఏదో చదువుకోవడమో రామకృష్ణ అనుకోవడమో అనుకుంటున్నా ఉంటాం మనం. కానీ అది కాదు నిజమైన ఆధ్యాత్మికత అంటే. ధ్యానం, దేవుడు లేదా యూనివర్సల్ పవర్, ఇవన్నిటి విషయంలో పిల్లలకి కానీ అవగాహన మనం కలిగిస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అవ్వడం ఫస్ట్ అవుతుంది. వాళ్ళలోకి వాళ్ళు తొంగి చూసుకోగలరు, వాళ్ళలో ఎటువంటి పవర్స్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకోగలరు, అలాగే ఎటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవి కూడా తెలుసుకోగలరు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో సామాజిక జీవితాన్ని ఎంత సమర్థవంతంగా జీవించవచ్చు అన్నది వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, నేనైతే నాకు 6 సంవత్సరాల వయసు నుండే అటువంటి వాతావరణంలో పెరిగాను. మందిరం, భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం, దాని తాలూకు తాత్పర్యాలు వినడం, దాన్ని అర్థం చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేసుకోవడం, వీటన్నిటితో పాటు యాజ్ యూజువల్ సోషల్ లైఫ్ కూడా లీడ్ చేస్తూ ఉండడం. సో ఇటువంటి వాతావరణంలో పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇటు స్పిరిచువల్గా విషయాలు ఏవేవైతే తెలుసుకోవాలో అవన్నీ తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఆ వేలో కూడా డెవలప్ అవడం అవుతుంది. దాంతోపాటు సోషల్ లైఫ్ కూడాను ఎంత బ్యాలెన్స్డ్గా లీడ్ చేయొచ్చు అన్న విషయం కూడా అంతే పర్ఫెక్ట్గా చేయడం అవుతుంది. సో ఇవి ఇలా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం వల్లనే ఈరోజు మీ ముందు ఇవన్నీ ఇలా మాట్లాడడానికి కూడా అవుతుంది. అంటే మనలో మనకి ఒక క్లారిటీ, ఒక ప్యూరిటీ అన్నది ఫస్ట్ వస్తుంది ఈ స్పిరిచువాలిటీ వలన. అయితే స్పిరిచువాలిటీకి సంబంధించిన రియల్ నాలెడ్జ్
కానీ మనం అందించగలిస్తే పిల్లలకి అప్పుడు ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. ఏవో బ్లైండ్ బిలీఫ్స్ ఇలాంటివి కాకుండా ప్రాక్టికల్గా అసలు ఏంటి అన్నది వాళ్ళకి తెలియజేయాలి. అలాగే నేనైతే ఇక్కడ ఖచ్చితంగా భగవద్గీతనే రికమెండ్ చేస్తా. ఎందుకంటే భగవద్గీత ఒక అనుష్ఠాన వేదాంతం. అందులో అర్జునుడి మాధ్యమంగా శ్రీకృష్ణుడు ఏదైతే తెలియజేశాడో అదంతా కూడా నిత్య జీవితంలో మనం అవలంబించుకుంటూ మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి ఎంతో ఉన్నతంగా మనకి సహాయం చేయగలిగే ఒక గ్రంథం. నేనైతే అందులో చెప్పినవన్నీ కూడా చదివినప్పుడు, నేర్చుకున్నప్పుడు అది నా లైఫ్లో నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను అన్నది ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ ఉంటా. ఎక్కడ ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలో తెచ్చుకుంటూ నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నాను. సో ఇప్పుడు నా పిల్లలకు కూడా నేను అదే అందిస్తున్నా. అలాగే నా పిల్లలతో పాటు ఎవరెవరైతే వాళ్ళ పిల్లల్ని కూడా ఈ మార్గంలో తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి కూడాను ఆ అవకాశాన్ని కల్పిస్తున్నా. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? నేను ఎవ్రీ ఫ్రైడే పిల్లల కోసం ఆన్లైన్ సెషన్ కండక్ట్ చేస్తున్నా. అది ఈ జూలై 5th నుండి స్టార్ట్ అవుతుంది. 6 months నేను కంటిన్యూ చేస్తున్నా. ఒక కంప్లీట్ అవగాహన రావాలి పిల్లలకి. ఇది క్లాస్ 5th నుండి 12th వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కోర్సు. ఇందులో మెయిన్ టాపిక్స్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్, అకాడమిక్ ప్రోగ్రెస్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాంగ్ విత్ గోల్ సెట్టింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఈ 4 ఎంతో ముఖ్యమైన విషయాలు జీవితానికి సంబంధించి 4 మూల స్తంభాలు అనొచ్చు. ఈ గ్రోత్ మైండ్ సెట్ కానీ పిల్లలకి ఇప్పటి నుండే డెవలప్ అయితే అన్ని విషయాల్లో కూడాను వాళ్ళు బ్రాడ్గా ఆలోచించగలరు. అలాగే అకాడమిక్ ప్రోగ్రెస్, వాళ్ళు స్కూల్స్ కాలేజెస్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడాను అడ్వాన్స్గా న్యూ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వం అన్నది లేదా క్యారెక్టర్ అన్నది అన్నింటికీ మూలం. సో దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, బిల్డప్ చేసుకోవాలి అన్నవి కూడా నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు గోల్ సెట్టింగ్, ఈ చిన్నతనం నుండే అసలు వాళ్ళ జీవితంలో ఏం అవుదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తే వాళ్ళు జీవితాంతం హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సో ఇంతవరకు ఎవరెవరైతే నా సెషన్స్ అటెండ్ అయ్యారో లాస్ట్ 2 years నుండి పిల్లలు, వాళ్ళందరిలో కూడాను వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పర్సనల్గా వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి. అలాగే స్టడీ పరంగా కూడాను చాలా డెవలప్ అయ్యారు అన్న నాకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏ మోటోతో అయితే నేను ఇవన్నీ చేస్తూ ఉన్నానో సెషన్స్, అవి వాళ్ళకి అలా ఉపయోగపడుతూ ఆ పిల్లలు, ఆ పేరెంట్స్, ఆ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటే నిజంగా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నాను. ఎవ్రీ ఫ్రైడే పిల్లల కోసం ఆన్లైన్ సెషన్ కండక్ట్ చేస్తున్నా. అది ఈ జూలై 5th నుండి స్టార్ట్ అవుతుంది. 6 months నేను కంటిన్యూ చేస్తున్నా. ఒక కంప్లీట్ అవగాహన రావాలి పిల్లలకి. ఇది క్లాస్ 5th నుండి 12th వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కోర్సు. ఇందులో మెయిన్ టాపిక్స్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్, అకాడమిక్ ప్రోగ్రెస్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాంగ్ విత్ గోల్ సెట్టింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఈ 4 ఎంతో ముఖ్యమైన విషయాలు జీవితానికి సంబంధించి 4 మూల స్తంభాలు అనొచ్చు. ఈ గ్రోత్ మైండ్ సెట్ కానీ పిల్లలకి ఇప్పటి నుండే డెవలప్ అయితే అన్ని విషయాల్లో కూడాను వాళ్ళు బ్రాడ్గా ఆలోచించగలరు. అలాగే అకాడమిక్ ప్రోగ్రెస్, వాళ్ళు స్కూల్స్ కాలేజెస్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడాను అడ్వాన్స్గా న్యూ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వం అన్నది లేదా క్యారెక్టర్ అన్నది అన్నింటికీ మూలం. సో దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, బిల్డప్ చేసుకోవాలి అన్నవి కూడా నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు గోల్ సెట్టింగ్, ఈ చిన్నతనం నుండే అసలు వాళ్ళ జీవితంలో ఏం అవుదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తే వాళ్ళ జీవితాంతం హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సో మీ పిల్లలు కూడా ఒకవేళ క్లాస్ 5th to 12th ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాపర్ గైడెన్స్ అవసరం అని అనిపిస్తే మీరు నాకు రీచ్ అవ్వచ్చు. ఇది నా లైఫ్లో ఒక మెయిన్ పార్ట్గా నేను
డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సమాజం మనకి ఎన్నో చేస్తూ ఉంటుంది, ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది, ఎన్నో ఇస్తూ ఉంటుంది. మరి తిరిగి సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఇది. ఒక సిస్టమేటిక్గా, ప్లాన్డ్గా, ప్రొడక్టివ్గా, ఎఫెక్టివ్గా చేయడం జరుగుతుంది. ఒక మిషన్తో, ఒక విజన్తో చేయడం జరుగుతుంది. అలాగే నేను నా లైఫ్లో ఏవేవైతే చేస్తూ నా లైఫ్ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని విషయాలు, ఈ 5 విషయాలు ఏవైతే ఇప్పుడు మీకు చెప్పానో, నేను సక్సెస్ఫుల్గా ఒక విమెన్గా నా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాను. ఇటు ప్రొఫెషనల్గా, ఫ్యామిలీ పరంగా, రిలేషన్స్ పరంగా, పర్సనల్గా, స్పిరిచువల్గా, ఇవన్నీ కూడా నా లైఫ్లో ఎంతో అద్భుతంగా నేను ఒక్కొక్క దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇస్తూ అన్నింటినీ కూడా చేసుకుంటూ ముందుకు వస్తున్నా. సో అటువంటి గైడెన్సే మీ పిల్లలకు కూడా కావాలి అని అంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీరు ఇదర్ మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ చేసి కూడా నాతో కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంతవరకు ఈ వీడియోని విని మీరు ఏదైతే ఆలోచించడం ప్రారంభించారో దాన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని మార్చడానికి. సో సరైన సమయంలో సరైన ఆలోచన చేసి దాన్ని కానీ యాక్షన్లోకి తీసుకొస్తే ఖచ్చితంగా మనం అనుకున్న దానికన్నా ఎన్నో రెట్లు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. నేను అవి చూస్తున్నా, నా పర్సనల్ లైఫ్లో చూస్తున్నా, నా పిల్లల లైఫ్లో చూస్తున్నా. అలాగే నా అండర్లో ఎవరెవరైతే కోర్సెస్ చేస్తున్నారో, ఇటు పిల్లలు అటు విమెన్ అందరి లైఫ్లో కూడా ఎన్నో అద్భుతాలు నేను చూస్తూ ఉన్నా. మరి నా ఈ జర్నీలో మీరు లేదా మీ పిల్లలు కూడాను పార్ట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నన్ను రీచ్ అవ్వండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ Anita Srihari Prasad. I am a mindset expert and personality development master and happy life coach. సో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, అలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.